భారతీయ తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం. ఈరోజు మనం ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ అనే సిరీస్లో ఈరోజు మనం చాప్టర్ 3 గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ముందుగా ఈ బుక్ని రాసిన వ్యక్తి డాక్టర్ జోసెఫ్ మర్ఫీ గారు. డాక్టర్ జోసెఫ్ మర్ఫీ గారు ఈ బుక్ని తన జీవితకాలంలో చాలా గొప్ప సైంటిస్టులని, శాస్త్రవేత్తల్ని, గొప్ప సాధువుల్ని, స్పిరిచువల్ పర్సన్స్ని కలిసి వాళ్ళ ద్వారా తెలుసుకున్న నిజాలని, అలాగే సైన్స్ ప్రకారంగా, శాస్త్రం ప్రకారంగా బయాలజీ సిస్టమ్ని, శరీర వ్యవస్థని అర్థం చేసుకొని ఆ శరీర వ్యవస్థలో మెదడు యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే దాన్ని టెక్నికల్గా ఆయన అర్థం చేసుకొని అలాంటి సంక్లిష్టమైన విషయాలని చాలా సరళంగా మార్చి మనందరి కోసం ఈ బుక్ రాశారు. సో జీవితంలో ఒక్కసారైనా సరే ఈ బుక్ను చదవాలి. చదవటం ద్వారా మన శరీర వ్యవస్థలో మెదడు యొక్క ప్రాముఖ్యత ఏంటి, మెదడు యొక్క లక్షణం ఏంటి, ఆ మెదడులో ఉండే ఆలోచన పనితీరు ఎలా పనిచేస్తుంది అనే అవగాహన ఖచ్చితంగా వస్తుంది. మనందరికీ కావాలి కూడా. ఎందుకంటే ఏ ఆలోచన రాగానే ఆ ఆలోచన వెంట పరిగెత్తి జీవితాలు వృధా చేసుకున్న వ్యక్తులు మనందరికీ తెలుసు. మనం కూడా చాలాసార్లు సమయాన్ని అలా వృధా చేసుకున్నాం, ఆలోచనలు వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళి. సో ఎందుకు అంటే మనకు సరైన అవగాహన లేకపోవటం వల్ల. సో అవగాహన ఈ బుక్ చదివితే ఖచ్చితంగా మీకు వస్తుంది. ఎందుకంటే జీవితంలో ఎప్పుడైనా ఒక విషయం ఒక సమయానికి తెలుస్తుంది మనకి. దాన్ని మనం ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. సో ఈరోజు మనం చాప్టర్ 3 గురించి మాట్లాడుకుందాం. సో చాప్టర్ 3 యొక్క టైటిల్ వచ్చేసి ద మిరాకిల్ వర్కింగ్ పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్. సో చాప్టర్ 3లో టోటల్గా చాప్టర్ 3 యొక్క సమ్మరీ 9 పాయింట్స్లో చెప్పారు జోసెఫ్ మర్ఫీ గారు. 9 పాయింట్స్. ఏంటి ఆ 9 పాయింట్స్ అంటే, ఆ 9 పాయింట్స్ మనం అర్థం చేసుకుంటే ద మిరాకిల్ వర్కింగ్ పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ అంటే సబ్ కాన్షియస్ మైండ్ యొక్క అద్భుతమైన శక్తిని మనం అర్థం చేసుకోగలం. ఆ 9 పాయింట్స్ని మనం అర్థం చేసుకుంటే ఏమిటి ఆ 9 పాయింట్స్ అంటే, యువర్ సబ్ కాన్షియస్ మైండ్ కంట్రోల్స్ ఆల్ ది వైటల్ ప్రాసెసెస్ ఆఫ్ యువర్ బాడీ అండ్ knows the answer to all your problems. Your subconscious mind controls all the vital process. Vital అంటే ముఖ్యమైన ప్రాసెస్ ఆఫ్ యువర్ బాడీ అండ్ knows the answer to all your problems. మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ మీ బాడీలో ఉండే ప్రతి ఒక్క వ్యవస్థని నడిపిస్తుంది. దానికి తెలుసు మీ బాడీలో ఏ వ్యవస్థ దగ్గర, ఏ అవయవం దగ్గర ఏ ప్రాబ్లం ఉంది, దాన్ని ఎలా రిపేర్ చేయాలనే సిగ్నల్స్ మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ నుంచే వస్తాయి అని దాని యొక్క అర్థం. ప్రియర్ టు స్లీప్ టర్న్ ఓవర్ ఏ స్పెసిఫిక్ రిక్వెస్ట్ టు యువర్ సబ్కాన్షియస్ మైండ్ అండ్ ప్రూవ్ ఇట్స్ మిరాకిల్ వర్కింగ్ పవర్ టు యువర్ సెల్ఫ్. మీరు నిద్రపోయే ముందు మీ జీవితంలో ఏమైనా లక్ష్యం ఉండి మీరు ఏదైనా అవ్వాలి, మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నప్పుడు దాన్ని బలంగా 1కి 4 సార్లు అనుకొని నిద్రపోండి. ఖచ్చితంగా ఆ సిగ్నల్ అనేది మీ సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళి, మీ లోపలి మనసుకు వెళ్ళి ఖచ్చితంగా దాని యొక్క పవర్ని, దాని యొక్క ఎనర్జీని మీకు అందిస్తుంది అని దాని అర్థం. వాట్ ఎవర్ యూ ఇంప్రెస్ ఆన్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఆన్ ద స్క్రీన్ ఆఫ్ స్పేస్ యాజ్ కండిషన్స్, ఎక్స్పీరియన్సెస్ అండ్ ఈవెంట్స్. Therefore, you should carefully watch all ideas and thoughts entertained in your conscious mind. మీరు మీ యొక్క కాన్షియస్ మైండ్లో, మీ మనసులో ఏవేవైతే ఆలోచనలు ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనల ప్రతిరూపాలు, ఆ ఆలోచనల యొక్క ప్రతిస్పందనలు అన్నీ సబ్కాన్షియస్ అంటే లోపలి మనసులో ఫీడ్ అవుతున్నాయి. సో దయచేసి మీరు ఏం ఆలోచిస్తున్నారనే దాని మీద కొంచెం ఫోకస్ పెట్టండి. చెడ్డ ఆలోచనలు, చెడు ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ వస్తున్నప్పుడు వాటి మీద అటెన్షన్ ఇవ్వకండి. అప్పుడు అవి మీ సబ్కాన్షియస్ మైండ్లోకి అంటే మీ లోపలి మనసులోకి వెళ్లకుండా ఆ వచ్చినట్లు వెళ్ళిపోతాయి. The law of action and reaction is universal. Your thought is action and the reaction is automatic response of your subconscious mind to your thought. Watch your thoughts. మీరు ఏదైతే ఆలోచన చేస్తారో స్పృహలో ఉన్నప్పుడు ఆ ఆలోచనకి తిరిగి ప్రతిఫలమే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ నుంచి వచ్చే రిజల్ట్. All frustration is due to unfulfilled desires. If you dwell on obstacles
delays and difficulties, your subconscious mind responds accordingly and you are blocking your own good. మీరు ఎప్పుడైనా సరే నా దగ్గర డబ్బు లేదు, నాకు చేత కాదు, నాకు రాదు అని ఇట్లాంటి ఒక కైండ్ ఆఫ్ ఆలోచనల మీదే నిరంతరం మీరు నిలబడితే మీ సబ్కాన్షియస్ మైండ్ కూడా వాటిని మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది అని చెప్తున్నారు. సో యూ కెన్ ఇంటర్ఫియర్ విత్ ద నార్మల్ రిథమ్ ఆఫ్ యువర్ హార్ట్, లంగ్స్ అండ్ అదర్ ఆర్గాన్స్ బై వరీ, యాంగ్జైటీ, ఫియర్. యూ కెన్ ఇంటర్ఫియర్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. యూ కెన్ ఇంటర్ఫియర్ విత్ ద నార్మల్ రిథమ్ ఆఫ్ యువర్ హార్ట్, lungs and other organs by worry, anxiety and fear. Feed your subconscious with thoughts of harmony, health, peace and all the functions of your body will become normal again. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎంత ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఈ యొక్క పాయింట్ని మనం కరెక్ట్గా అవగాహన చేసుకుంటే మనకి బయాలజికల్ సిస్టమ్, మన శరీర వ్యవస్థ అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఏంటి ఆ పాయింట్? వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. యూ కెన్ ఇంటర్ఫియర్ విత్ ద నార్మల్ రిథమ్ ఆఫ్ యువర్ హార్ట్, లంగ్స్ అండ్ అదర్ ఆర్గాన్స్. మీరు మీ యొక్క గుండెకి, మీ లంగ్స్, మీ ఊపిరితిత్తులకి, అలాగే మీ బాడీలో ఉన్న ప్రతి అవయవాన్ని మీరు చేరుకోవచ్చు. వేటి ద్వారా? బై వరీ, చిరాకు, ఆందోళన, యాంగ్జైటీ, కంగారు అండ్ ఫియర్, భయం. ఈ భయము, కంగారు, ఆందోళన ఇలాంటి ఆలోచనల ద్వారా, ఇలాంటి ఫీలింగ్స్ ద్వారా మీరు మీ బాడీలో ఉన్న అవయవాలని రీచ్ అవ్వచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే మీరు యాంగ్జైటీగా ఉన్నప్పుడు ఆ ఎఫెక్ట్ కిడ్నీల మీద, లంగ్స్ మీద పడుతుంది. మీరు కోపంగా ఉన్నప్పుడు ఆ ఎఫెక్ట్ గుండె మీద పడుతుంది అని దాని అర్థం. Feed your subconscious with thoughts of harmony, health and peace and all the functions of your body will become normal again. మంచి ఆలోచనలతో మీరు కనుక మీ సబ్కాన్షియస్ మైండ్ నింపుకుంటే, అంటే మీ మనసుని మీ మంచి ఆలోచనలతో, సానుకూలమైన ఆలోచనలతో, చేయగలను అనే సంకల్పంతో, నమ్మకంతో మీరు నింపుకుంటే ఖచ్చితంగా ఆ పవర్, ఆ నింపుకున్న దాని పవర్ అనేది, మీ మనసులో సంకల్పాన్ని నింపుకుంటే ఆ సంకల్పంలో ఉన్న పవర్ అనేది మీ బాడీలో ఉన్న ప్రతి అవయవానికి వెళ్తుంది. అలా వెళ్ళటం వల్ల మీ బాడీలో ఉన్న అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి అని దాని అర్థం. కీప్ యువర్ కాన్షియస్ మైండ్ బిజీ విత్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ బెస్ట్ అండ్ యువర్ సబ్కాన్షియస్ విల్ ఫెయిత్ఫుల్లీ రీప్రొడ్యూస్ యువర్ హ్యాబిచువల్ థింకింగ్. కీప్ యువర్ కాన్షియస్ మైండ్ బిజీ విత్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద బెస్ట్. మీరెప్పుడు మీ మనసులో మంచి జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయండి, మంచి జరగాలని ఆశించండి. అండ్ యువర్ సబ్కాన్షియస్ విల్ ఫెయిత్ఫుల్లీ రీప్రొడ్యూస్ యువర్ హ్యాబిచువల్ థింకింగ్. మీరు నిరంతరం హ్యాబిచువల్ థింకింగ్ అంటే అలవాటుగా మీరు దేని గురించి ఆలోచిస్తూ ఉంటారో, యువర్ సబ్కాన్షియస్ విల్ ఫెయిత్ఫుల్లీ రీప్రొడ్యూస్. అంటే రీప్రొడ్యూస్ అంటే మీరు నిరంతరం ఆలోచించే ఆలోచనల్ని తిరిగి అది ప్రతిఫలంగా రూపొందించి ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఎలా? ఇప్పుడు మీరు మంచి జరగాలి ఒక ఎగ్జామ్ రాశారు, పాస్ అవ్వాలి, ఎగ్జామ్ క్లియర్ చేయాలని మనసులో మీరు ఆశిస్తూ ఉంటే నిరంతరం ఆ ఆందోళన అన్నిటిని మర్చిపోయి మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ ఆ నమ్మకాన్ని తీసుకుంటుంది మీ ఆలోచనల ద్వారా. అలా కాకుండా మీరు ఫెయిల్ అవుతాను అని నిరంతరం అనుకున్నారంటే అందులో ఉన్న భయాన్ని, అందులో ఉన్న యాంగ్జైటీని మీ సబ్కాన్షియస్ మైండ్ తీసుకొని ఇంకా వాటికి దగ్గరగా ఉన్న ఆలోచనల్ని, వాటికి దగ్గరగా ఉన్న మనుషుల్ని దగ్గర చేస్తుంది. సో దాని అర్థం ఏంటంటే రీప్రొడ్యూస్ యువర్ హ్యాబిచువల్ థింకింగ్. హ్యాబిచువల్ అంటే అలవాటుగా మీరు ఎప్పుడు ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో వాటికి సంబంధించిన విషయాలని రీప్రొడ్యూస్ చేస్తుంది ఈ యొక్క సబ్కాన్షియస్ మైండ్, లోపలి మనసు. అంటే బీ కేర్ఫుల్. 1-2 సార్లు సహజంగా అందరికీ వస్తాయి ఏవైనా కొంచెం మన పరిధి దాటిన ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు. కానీ నిరంతరం ఆ నెగిటివ్ ఆలోచనలే ఉండకూడదు. ఇమాజిన్ ది హ్యాపీ ఎండింగ్ ఆర్ solution to your problem. Feel the thrill of accomplishment and what you imagine and feel will be accepted by your subconscious mind and bring it to pass. Imagine the happy ending or solution to your problem. మీకు ఒక సమస్య వస్తే అది ఆ సమస్య సాల్వ్ అయినట్టుగా,
ఆ సమస్య పరిష్కరించబడి మీరు ఆనందంగా ఉన్నట్టుగా మీరు అనుకోండి. ఇమాజిన్, ఊహించండి. ఫీల్ ది థ్రిల్ ఆఫ్ అకంప్లిష్మెంట్ అంటే సాధించటం. ఏదైనా ఒకటి సాధించాను అని, మీరు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు అది సాధించినప్పుడు మీరు ఎలా ఆనందంగా ఉంటారో ముందు ఒకసారి ఊహించండి. అండ్ వాట్ యు ఇమాజిన్ అండ్ ఫీల్ విల్ బీ యాక్సెప్టెడ్ బై యువర్ సబ్ కాన్షియస్. మీరు ఏదైతే అప్పుడు అలా ఫీల్ అవుతారో, నేను సాధించినట్టుగా, ఆ సాధించినప్పుడు ఎలా అయితే మీరు ఆనందంగా ఉంటారో దాన్ని ముందుగానే మీరు ఫీల్ అయితే దాన్ని మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్, మీ లోపల మనసు దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ బ్రింగింగ్ ఇట్ టు పాస్ అంటే అది జరగటానికి అది సహకరిస్తుంది అని దాని అర్థం. సో ద మిరాకిల్ వర్కింగ్ పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ చాప్టర్ 3లో మెయిన్ పాయింట్, ఈ 9 పాయింట్ల ద్వారా ఏం అర్థమైందంటే, మీరు ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తిలో నెగిటివిటీని పట్టుకొని, ప్రతి విషయంలో నెగిటివిటీని పట్టుకొని, ప్రతి మాటలో నెగిటివిటీని పట్టుకొని, నిరంతరం ప్రతి దాంట్లో మీరు లోపాలనే చూసుకుంటూ పోయారంటే కొన్ని రోజులకి యూ విల్ బికమ్ యాజ్ ఏ నెగిటివ్ పర్సన్. కొన్ని రోజులకి నువ్వు నెగిటివ్ పర్సన్ లాగా తయారవుతావు. తయారవడమే కాక యూ విల్ బికమ్ యాజ్ ఏ నెగిటివ్. నీకు నువ్వే ఒక నెగిటివ్ లాగా అయిపోతావు. దాని తర్వాత నువ్వు సానుకూలంగా ఆలోచించాలని కూడా ఆలోచించవు. ఏదైనా ఒక పని చేసి ఆ జాబ్కి వెళ్ళాలి, ఈ జాబ్కి వెళ్ళాల్సిన స్కిల్ ఏదైనా నేర్చుకోవడానికి వెళ్ళాలని ప్రయత్నిస్తావు. అది నేర్చుకున్న జాబ్ రాదులే అని ముందే ఆగిపోతావు. ఏదైనా ఒక పని చేయాలి, డబ్బు ఉంది నా చేతులు, ఏదైనా ఒక పని, ఒక బిజినెస్ చేయాలని మొదలు పెడతావు. ఆ బిజినెస్ చేసిన చాలామంది ఫెయిల్ అయ్యారు, మనం కూడా ఫెయిల్ అవుతామని ఆగిపోతావు. ఎవరైనా ఒక వ్యక్తితో, మంచి వ్యక్తితో స్నేహం చేయాలి అనుకుంటావు, కానీ అందరూ మోసం చేసేవాళ్ళని ఇమీడియట్గా నెగిటివ్గా ఆలోచిస్తావు. ఇలా ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తారంటే ముందుగానే నీ మైండ్ని నువ్వు అలా ట్రైన్ చేసావు. ప్రతి దాంట్లో లోపాన్ని వెతికి ఆ మైండ్కి అలా అలవాటు చేయడం వల్ల అది కూడా లోపాలని ఎతుకుతుంది. సో మనం చేయాల్సిన పని ఏంటంటే సాధ్యమైనంత వరకు సానుకూల వైఖరిని, సానుకూలమైన ఆలోచనల్ని మనం అలవాటు చేసుకోవాలి. ప్రతి మనిషిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనిషిలో ఉన్న మంచిని నువ్వు పట్టుకొని ఆ మనిషిలో ఉన్న మంచిని నువ్వు అంగీకరించి గౌరవిస్తే ఆ మంచి నీలో భాగమై నువ్వు ఇంకా నీ యొక్క మనసు యొక్క స్థితిని ఇంకా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఆ మనిషిలో ఉన్న నెగిటివ్నే చూసావనుకో, ఆ నెగిటివ్ వచ్చి నీకు అంటుకుంటుంది. మళ్ళీ అంటే నువ్వు ఏది తీసుకుంటావో అదే నీ యొక్క మైండ్ ఆలోచిస్తుంది. ఏది నీ మైండ్ ఆలోచిస్తుందో నీ సబ్ కాన్షియస్ మైండ్ దాన్నే రిజిస్టర్ చేసుకుంటుంది. అంటే యూ హ్యావ్ ఎ పవర్ టు చూజ్. అది మంచి చెడు ఉన్నప్పుడు మంచినే చూస్ చేసుకోండి. చెడు ఎందుకు చూస్ చేసుకోవాలి? అది మొదటి విషయం. ఇంకా రెండవది, అసలు సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఇంతకుముందు లేదా? భారతదేశంలో అసలు ఇంతకుముందు ఈ సబ్ కాన్షియస్ మైండ్ గురించి మాట్లాడుకోలేదా అంటే ఖచ్చితంగా ఉంది. కాకపోతే సబ్ కాన్షియస్ మైండ్ని మనం సంకల్పం అంటాం, ఆత్మ అంటాం. ఇంగ్లీష్ వాళ్ళు దాన్ని సోల్ అన్నారు. సోల్ అంటే ఆత్మ అని కాదు వాళ్ళ ఉద్దేశంలో. సోల్ అంటే తెలుగులో మనకు వచ్చిన అర్థం ఆత్మ అని వస్తుంది. ఇంగ్లీష్ వాళ్ళ అర్థంలో సోల్ అంటే ఇన్నర్ మైండ్ అని, ఆలోచించే మైండ్ వెనకాల ఉన్న ఇంకొక మనసు అని, అంతే. సో సబ్ కాన్షియస్ మైండ్ అంటే మన తెలుగు భాషలో కానీ మన తెలుగు సమాజంలో కానీ వాడుకలో ఉన్న మాట ఏంటంటే సంకల్పం. మీ సంకల్పం బలంగా ఉంటే మీ మనసు కూడా దానికి తగ్గట్టుగా పనిచేస్తుంది అని పెద్దోళ్ళు చెప్తూనే ఉంటారు మనకు చిన్నప్పటి నుంచి. బలంగా ఉండరా, ధైర్యంగా ఉండరా అంటే ధైర్యంగా ఎట్లుండాలి? వాడికి ఏ కష్టం వచ్చినా సరే చాలా ధైర్యంగా ఉంటాడు అని అంటారు. ఎందుకు? వాడు ముందు ఆలోచనలతో నేను ఏ కష్టం వచ్చినా నేను ధైర్యంగా ఉంటాను అని వాడు ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నాడో ఆ ఆలోచన తాలూకు ఇన్పుట్స్ అనేవి వాడి లోపల మైండ్లో బలంగా నాటుకుపోయినప్పుడు అది వాడికి శక్తినిస్తుంది అన్నమాట. అంటే మనల్ని బలహీనపరిచేది ఆలోచనలు, మనల్ని బలహీనపరిచేది పరిస్థితులు కాదు. వాస్తవానికి చెప్పాలంటే పరిస్థితులు మనకి మన కళ్ళ ముందు కానీ మన మనసులో కానీ కొన్ని పరిస్థితులకి కొన్ని రియాక్షన్స్ జరుగుతాయి మనకి. కానీ ఆ రియాక్షన్స్కి మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాం అనే దాని మీదనే మన యొక్క మానసిక బలం అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలా డిపెండ్ అయ్యి ఉండాలి అంటే ఎంతో కొంత ప్రతిరోజు మనిషి ఒక యుద్ధానికి రెడీ అయినట్టుగా మన మనసుని మనం రెడీ చేసుకోవాలి. ఊరికి ఎంతసేపు ఇలా కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసుకోవటం ఇది ఎల్లవేళలా ఉపయోగపడే పద్ధతి కాదు. ఎంతసేపు చేస్తావు మెడిటేషన్ నువ్వు?
ఒక పావు గంట అరగంట మళ్ళీ లేచి నువ్వు పనికి పోవాలా, మళ్ళీ బైక్ స్టార్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళాలి. రోడ్డు మీద బైక్ మీద ఆఫీస్కి వెళ్తే ఎంత ట్రాఫిక్ ఉంది అసలు. ఫ్రీ లిఫ్ట్ ఉంటుంది, ఆ ఫ్రీ లిఫ్ట్ బ్లాక్ చేస్తారు, నీకు లేట్ అవుద్ది. సిగ్నల్ పడిన తర్వాత 5 నిమిషాలు ఒక్క 10 సెకండ్లు నువ్వు బండి స్టార్ట్ చేయడం లేట్ అయిందంటే వెనకాల హారన్లో కొట్టుకుంటూ పిచ్చి పిచ్చి బూతులన్నీ మాట్లాడుకుంటుంటారు ఇప్పుడున్న సమాజంలో. మరి నువ్వు ఎలా ప్రశాంతంగా ఉంటావు ఇలాంటి సమాజంలో? నీ మానాన్ని నువ్వు పోతా ఉంటావు, ఎవడో కిల్లి వస్తాడు, నువ్వేదో జ్యూస్ తాగుదామని పోతావు, అక్కడ సిగరెట్ తాగుతూ గాలి పీలుస్తారు. సమాజం అంతా ఎట్లా తయారైందంటే ఎవరు ఎవరిని లెక్క చేయట్లే ఈ రోజుల్లో. ఇలాంటి సందర్భంలో, ఇలాంటి సమాజంలో నువ్వు మౌనంగా ప్రశాంతంగా ఎలా బతకగలవు? అది కుదరని పని. మౌనం నీ ఇంటికి వచ్చినాక మౌనంగా నువ్వు చేయాల్సిన మెడిటేషన్ చేయి, కానీ సమాజంలోకి ఒక్కసారి నువ్వు అడుగు పెట్టిన తర్వాత ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే. అది ఎలాంటి యుద్ధం అంటే పోరాడాలి, పోటీలోకి దిగాలి. నువ్వు నేను సమాజంలోకి వెళ్ళను, నలుగురితో మాట్లాడను, నలుగురితో నడవను నేను అని అనుకుంటే జరగదు పని. నువ్వు అప్పుడే కాలేజీ నుంచి పాస్ అవుట్ అయి వచ్చిన కుర్రాడు అయితే నీకే జాబ్ కావాలి, ఆ జాబ్ కోసం నువ్వు వెళ్ళాలి, రోడ్డు మీదకి పరిగెత్తాలి, నడవాలి, తిరగాలి, సమాజాన్ని అర్థం చేసుకోవాలి. అసలు వ్యవస్థ ఎట్లా నడుస్తుంది, ఏ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, ఏ ఉద్యోగాలు ఖాళీగా లేవు, ఏ ఉద్యోగాలకి మనం వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి, జనాలు తక్కువ ఉన్నారు, అవి ఎలా పట్టుకోవాలి, ఆ ఉద్యోగాలు నేర్చుకోవడానికి కావాల్సిన నైపుణ్యతని, స్కిల్స్ని ఎక్కడ నేర్పుతారు, వాటికి ఫీజు ఎంత ఉంది, ఆ ఫీజుని ఎలా సంపాదించాలి, వాటిని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, వాటిని ఎలా నేర్చుకోవాలి, డెడికేషన్గా ఎట్లా ఉండాలి, ఇంత యుద్ధం ఉంది. ఇలాంటి యుద్ధ వాతావరణంలో నువ్వు నెగ్గాలి, నువ్వు నిలబడాలి అంటే ఖచ్చితంగా ప్రతిరోజు నీకు నువ్వు బలాన్ని ఇచ్చుకోవాలి. నీకు బలాన్ని ఇచ్చేది నువ్వే, నిన్ను బలహీనపరిచేది కూడా నువ్వే. ఎలా? నేను చేయగలను, నేను చేస్తాను, ఏదేమైనా నేను సాధించే తీరుతాను, నేను పుట్టిందే గెలవటానికి, ఈరోజు కాకపోతే రేపు కానీ ఖచ్చితంగా గెలుస్తా అని ఒక నమ్మకాన్ని నిరంతరం నువ్వు ఇస్తూ ఉంటే, సపోజ్ మనం పుట్టినప్పటి నుంచి అన్నం తింటున్నాగా, ఒకరోజు అన్నం తింటాం మానేస్తే ఏమైంది? పుట్టినప్పటి నుంచి నీళ్లు తాగుతున్నాగా, ఒకరోజు నీళ్ళు తాగకపోతే ఏమైద్ది? బాడీ పోద్ది, బాడీ పడిపోద్ది. అలాగే మన మనసుకు కూడా నిరంతరం మనం ఒక పాజిటివ్ ఎనర్జీని ఇచ్చుకోవాలి. పాజిటివ్ ఎనర్జీ అంటే ఏం లేదండి, మంచి మాటలు, సానుకూలమైన ప్రవర్తన, సానుకూలమైన ఆలోచనలు, వీటిని మన మనసుకి ఇస్తే ఏం చెప్తున్నారు జోసెఫ్ మర్ఫీ గారు అంటే, మీ మైండ్ అనేది ఒక తోట, ఒక పూల తోట అనుకుంటే అందులో మీరు చేసే ఆలోచనలు విత్తనాలు. మీ సబ్కాన్షియస్ మైండ్ ఏంటంటే ఆ గ్రౌండ్, ఆ నేల. మీరు ఏ విత్తనాలను కనుక నాటితేనే అవే విత్తనాలకు సంబంధించిన చెట్లు పెరుగుతాయి ఆ గ్రౌండ్లో. ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది చెట్టుకు పెరగటానికి? 2 విధాలుగా వస్తుంది. ఒకటి భూమిలో నుంచి వస్తుంది, కొంచెం నువ్వు నీళ్లు పోయటం వల్ల వస్తుంది. నీళ్లు పోయటం అంటే నీకు నువ్వు ధైర్యం చెప్పుకోవడమే. నీకు నువ్వు ఆలోచనలు ఇచ్చినంత మాత్రాన భూమిలో సారం లేకపోతే పెరుగుతుందా? పెరగదు. కానీ అది రియల్ లైఫ్లో భూమిలో సారం ఉన్న భూములు, సారం లేని భూములు ఉండొచ్చు. కానీ సబ్కాన్షియస్ మైండ్ అందరికీ ఒకటే. అంటే ప్రతి మనిషిలో ఆత్మ అనేది ఒకటి ఉంటుంది, ఆ ఆత్మకి బలం ఉంటుంది, ఆ ఆత్మకు ఒక సంకల్పం ఉంటుంది. నువ్వు ఆలోచన ఇచ్చిన దాన్ని బట్టి అది బలంగా తయారవుద్ది. ప్రతి జీవితంలో నేను ఇప్పుడు నాకు దగ్గర 30 సంవత్సరాలు, దగ్గర కాదులేండి 30 దాటిని కూడా, ఆల్మోస్ట్ 31 రన్ అవుతుంది, 30 కంప్లీట్ అయినాయి. నేను తెలుసుకున్నది ఏంటంటే ఈ 30 సంవత్సరాల జీవితంలో, నా అనుభవంలో, మనిషిలో 2 రకాలుగా మనం విభజించవచ్చు మనుషుల్ని. ఎట్లా అంటే, ఒక మనిషి ఒక లక్ష్యం పెట్టుకున్నాడు, పొద్దున్నే నిద్ర లేచాడు, ఆ రోజు తను ఏం చేయాలో నిర్ణయించుకున్నాడు, ఆ నిర్ణయించుకున్న పనుల్ని క్రమబద్ధంగా చేశాడు, సాయంత్రం రూమ్కి వచ్చాడు, అన్నం వండుకున్నాడు, అన్నం తిన్నాడు, పడుకున్నాడు, నిద్రపోయాడు, మళ్ళీ తెల్లారి లేచాడు, మళ్ళీ అదే పని చేశాడు. ఈజ్ డూయింగ్ రిపీటెడ్లీ సేమ్ థింగ్. ప్రయత్నించాడు, రాలేదు, ప్రయత్నించాడు, రాలేదు, 3వ రోజు ప్రయత్నించాడు, మళ్ళీ రాలేదు,
అలా ప్రయత్నిస్తూ ఉన్నాడు. కరెక్ట్గా ఒకరోజు అతనికి ఉద్యోగం వచ్చింది. ఇది ఒక పద్ధతి. ఇది ఒక వరుసలో పోయే ఒక మనుషులు వీళ్ళు. ఇంకొక వరుసలో పోయే మనుషులు ఉద్యోగానికని వచ్చాడు సంపాదిద్దామని సిటీకి. 4 రోజులు ఏవో ట్రయల్స్ ప్రయత్నం చేశాడు. 5వ రోజు ఎవరో ఒక అమ్మాయి కలిసింది. నెంబర్ తీసుకున్నాడు. నెంబర్ తీసుకున్న దగ్గర నుంచి పొద్దు నుంచి సాయంత్రం వరకు మాట్లాడుతూనే ఉన్నాడు. టైంకి అన్నం తినటం మానేశాడు, బట్టలు ఉతుక్కోవటం మానేశాడు, ఇంట్లో వాళ్ళకి ఫోన్లు చేయడం తగ్గించాడు. కట్ చేస్తే ఆ అమ్మాయికి కొన్ని రోజులకి ఏదో ఆఫర్ వచ్చి అమెరికానో ఆస్ట్రేలియానో ఎక్కడికో వెళ్ళిపోయింది. వీడికి సడన్గా ఒక ఎంటీనెస్, ఒక ఖాళీ ఫీలింగ్ కలిగింది. ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు. వీడితో పాటు వచ్చిన వాళ్ళందరూ చిన్న చితక జాబులు, కొంతమంది పెద్ద జాబులు, ఏదైతేనేంది పెద్ద జాబులు కొట్టడానికి వచ్చిన వాళ్ళు పార్ట్ టైంగా చిన్న జాబులు చేసుకుంటూ ఆ పెద్ద జాబులకు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది ఏమో పెద్ద జాబులు వచ్చి వెళ్ళిపోయారు. వీడు మాత్రం ఇలాగే ఆలోచించుకుంటూ ఆ అమ్మాయి గురించి ఉన్నాడు. ఆ అమ్మాయి కట్ చేస్తే ఏ దేశం అయితే వెళ్ళిందో ఆ దేశంలో ఆ అమ్మాయికి ఆఫీస్లో ఆల్రెడీ ఇంకొకటి పరిచయం అయ్యాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. వీడు మాత్రం ఇక్కడ ఆ అమ్మాయి గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటున్నాడు. డబ్బులు ఏంటి అని ఇంటికి ఫోన్ చేస్తున్నాడు. ఇంటి దగ్గర పేరెంట్స్ ఏమో అనారోగ్యంతో ఉన్నారు, వాళ్ళకి డబ్బులు వేసే స్తోమత లేదు, వాళ్ళ కష్టాలు వాళ్ళకున్నాయి. అయినా సరే వీడి కోసం అప్పు చేసేస్తున్నారు. వీడికి ఏమో ఆ ఫైర్ పోయింది, ఆ ఊపు, ఆ ఉత్సాహం పోయింది వీడికి. ఈ వ్యక్తికి ఎట్లా ఆ ఉత్సాహం ఎట్లా వస్తుంది? ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఎవరైతే మనం మొదటి వ్యక్తి గురించి మాట్లాడుకున్నామో అతను సిటీలో దిగిన దగ్గర నుంచి అతను వెళ్ళాల్సిన గమ్యం, అతని లక్ష్యం వరకు ఆ దారిలో అతను డిస్ట్రాక్ట్ అంటే పక్కదోవ అంటే పక్క దారి పట్టకుండా అతను స్ట్రైట్గా అతని లక్ష్యం వైపు నడిచాడు. ఇతను మాత్రం 4 అడుగులు వేసాడు, పక్కకి వెళ్ళాడు. ఆ పక్కకి వెళ్ళి మళ్ళీ రివర్స్ తీసుకొని ఈ దారిలోకి రావడానికి టైం పట్టింది. మళ్ళీ ముందుకు వెళ్ళాడు, మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాడు, మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ మెయిన్ రోడ్. ఇట్లా ఇతను ఇంకా డైవర్షన్ అట్లా పక్కకి వెళ్ళి మళ్ళీ మెయిన్ రోడ్కి వచ్చేటప్పటికి అతని జీవితం అయిపోతుంది. కట్ చేస్తే ఏదో ఒక సమయానికి అతనికి ఇంక జీవితం మీద ఉత్సాహం, ఏదైనా సాధించాలనే కసిపోతుంది. దానికి కారణం ఏంటంటే మనం డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. మనల్ని ఏవి డిస్ట్రాక్ట్ చేస్తున్నాయో గుర్తించాలి. బీటెక్లో చేసిన ఆ బాటాకానీలు, ఆ పిచ్చి పిచ్చి కబుర్లే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా చేసి ఇంకెప్పుడు మనం గెలిచేది? ఇవన్నీ ఎవరు చెయ్యరు, అందరూ చేయకుండానే వచ్చారని కాదు, అందరూ చేస్తారు. ఈ పనులు కూడా అందరూ చేస్తారు. కాకపోతే వాటి నుంచి నువ్వు ఎంత తొందరగా బయటికి రాగలవు అనేది ఇంపార్టెంట్. అది ఏదైనా బలంగా అటువైపు వెళ్ళొద్దు అని ఏ మనిషిని మనం ఆపలేం. అమ్మాయిల్ని ప్రేమించొద్దు, వాళ్ళు ఎప్పుడైనా మోసం చేస్తారు, అంత కన్సిస్టెన్సీ ఉండదు అమ్మాయిల్లో, ఎందుకు అనవసరంగా ప్రేమించి మీ టైం అంతా వేస్ట్ చేసుకుంటారు, వద్దురా అని ఫెయిల్ అయిన వాడు చెప్తాడు. కానీ మామూలుగా ఉన్నవాడు వింటాడా? వాడికి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది, వాడికి అనుభవం అయినప్పుడు వాడు వింటాడు, వచ్చి చెప్తాడు, అన్న నువ్వు చెప్పింది నిజమే అంటాడు. చెప్పింది నిజమే అని ఇప్పుడు తెలిసిందా, చెప్పినప్పుడే ఉంటే బాగుండేదే కానీ వీడు అంటాడు. కానీ ఎట్లా అనుభవిస్తేనే కదా తెలిసేది ఏ విషయమైనా. తప్పులు జరుగుతాయి, టైం వేస్ట్ అవుద్ది, కానీ ఎంత తొందరగా మళ్ళీ నువ్వు గేమ్ మొదలు పెట్టాలి, ఎంత తొందరగా నువ్వు మొదలు పెట్టావు అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడు ఓడిపోయో, ఎలా ఓడిపోయో, ఎవరి చేతిలో ఓడిపోయో, ఎంత టైం వృధా అయింది, ఇది కాదు మ్యాటర్. వాటి నుంచి మళ్ళీ నువ్వు మొదలు పెట్టావా లేదా, తిరిగి మొదలు పెట్టినాక మళ్ళీ నువ్వు ఆగొద్దు. అది డిస్ట్రాక్ట్ అవ్వద్దు. డిస్ట్రాక్ట్ అవ్వకుండా వెళ్ళిన వాళ్ళు, పక్కదోవ పట్టకుండా వెళ్ళిన వాళ్ళే తొందరగా లక్ష్యాన్ని చేరుకున్నారు. పక్కదోవ పట్టినవాడు మళ్ళీ మెయిన్ రూట్లోకి రావడానికి చాలా టైం పట్టింది. ఈ టైంలో నువ్వు కరెక్ట్గా సంపాదించి ఈ టైం అంతా వేస్ట్ చేసుకొని మెయిన్ హైవేలోంచి వెళ్ళకుండా నువ్వు ఊర్లోకి వెళ్ళి బండి అంతా తిప్పుకుని మళ్ళీ తిరిగి హైవేకి వచ్చేటప్పటికి కాలం అయిపోయింది. ఈ కాలం అయిపోయే సమయానికి ఏదైతే జాబ్ నీకు వస్తే కళ్ళతో చూసి ఆనందిద్దాం అనుకున్న పెద్దవాళ్ళు, నీ దగ్గర వాళ్ళు ఈ భూమి మీద ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో టైం ఇంపార్టెంట్ అని అందరూ చెప్తారు. టైంను వృధా చేయొద్దు అని. వృధా చేస్తేనే కదా టైం విలువ తెలిసేది. సో ఏంటంటే వృధా అయిన తర్వాత ఆ వృధా అవ్వటం వల్ల నువ్వు తెలుసుకున్న అనుభవంలోంచి మళ్ళీ గేమ్ మొదలు పెట్టాలి. మళ్ళీ రెండోసారి వృధా చేయకూడదు. అలా వృధా చేయకుండా ఉండాలి అంటే మళ్ళీ డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. నువ్వు అలా డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఒకటే ఒక ప్రిన్సిపల్, ప్రతిరోజు నీకు నువ్వు నీ లక్ష్యాన్ని గుర్తు చేసుకోవాలి, నీకు నువ్వు నీ బలాన్ని గుర్తు చేసుకోవాలి. మనం కాకపోతే ఎవడు గుర్తు చేసుకుంటాడండి ప్రపంచంలో?
ఈ రోజుల్లో ఎవడు ఇంకొకడికి వచ్చి బలం ఇవ్వడానికి, ఎవడు ఇంకొకడికి వచ్చి పుష్ చేయడానికి లేరు. మనల్ని మనమే నిలబెట్టుకోవాలి, మనకి మనమే ధైర్యం చెప్పుకోవాలి. ఎట్లా వస్తుందండి మనకు మనం ధైర్యం అనవచ్చు? అది పుట్టుకతో వస్తుంది కదా ధైర్యం. ఏం కాదు, అట్లా పుట్టుకతో ఏం రాదు. ఈ ధైర్యం, పిరిగితనం పుట్టుకతో ఏమి రావు. అవన్నీ అలవాటుకు సంబంధించిన విషయాలు. మీరు చిన్నప్పటి నుంచి కత్తులు, పెద్ద పెద్ద బాంబులు, ఒక ఫ్యాక్షన్కి సంబంధించిన ఒక వాతావరణంలో మీరు పెరిగారంటే మీకు పెద్ద అయినాక కత్తులు వాటిని చూసి పెద్ద భయం అనిపించదు. కానీ ఒక సాంప్రదాయంగా, చాలా పద్ధతిగా, సాయంత్రం అవగానే వచ్చి చదువుకొని పడుకొని చిన్నప్పటి నుంచి ఆ కల్చర్లో మీరు పెరిగితే మీరు పెద్ద అయ్యాక కత్తులు, ఈ వాతావరణం చూసి మీరు భయపడతారు. ఎందుకంటే వాడికి అక్కడ అలవాటు ఉంది పుట్టినప్పటి నుంచి, మీకు అలవాటు లేదు. అలవాటు ఉన్న పనే ధైర్యం, అలవాటు లేని పనే భయం. సో మరి ఈ అలవాటు లేని పని భయం అంటున్నారు, అలవాటు ఉన్న పని ధైర్యం. మరి అలవాటు లేని పని అలవాటు చేసుకోవాలి. ఎట్లా అలవాటు చేసుకోవాలి అంటే దానిలోకి ముందు దిగాలి మనం. ఏ పనినైనా సరే దిగి నువ్వు మెల్లగా మొదలు పెడుతుంటే అదే నీకు ధైర్యంలాగా మారుతుంది. సో ఇదే నీకు ఆలోచన కూడా అప్లికేబుల్ అవుతుంది. మొట్టమొదట నువ్వు ధైర్యం కోసం నేను ధైర్యంగా ఉండాలి అని నువ్వు ఆలోచించినప్పుడు నీకు ధైర్యం రాదు. ఆలోచన ద్వారా ఎట్లా వస్తుంది? మళ్ళీ నీకు భయంగానే ఉంటుంది. కానీ ఆ ఆలోచన నువ్వు నిరంతరం బలంగా చేసుకుంటే నీకు గట్స్ వస్తాయి ఏదైనా పని చేయడానికి. ఇప్పుడు ఒక గ్రూప్ ఉంది, ఒక నలుగురు నిన్ను కొట్టడానికి వచ్చారు, పోనీ అనకూడదు, నిన్ను చంపడానికి వచ్చారు. అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. నలుగురు 4 కత్తులు పట్టుకొని చంపడానికి వచ్చారు. ఇప్పుడు నువ్వు ఎట్లా ఫేస్ చేస్తావు దీన్ని? ఎలా ఫేస్ చేస్తారు ఎవరైనా? అందరికీ భయం అవుతుంది కదా. కానీ అక్కడ మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? నువ్వు వాళ్ళను కొట్టినా కొట్టకపోయినా వాళ్ళైతే నిన్ను చంపేస్తారని నీకు అర్థమైంది. అప్పుడు నువ్వేం చేయాలి? మీరు నన్ను వదిలిపెట్టరు, నన్ను ఖచ్చితంగా చంపుతారనే విషయం నాకు అర్థమైంది. కానీ నేను చచ్చిపోయే లోపు మీలో ఒక్కనైనా సరే చంపుతా అని ఆ క్షణంలో నువ్వు నిర్ణయించుకో, డిసైడ్ అవ్వు. ఖచ్చితంగా అవతల వ్యక్తిలో ఒక భయం స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఇదే. ఎగ్జాక్ట్లీ ప్రతిరోజు మనకు మనం చెప్పుకోవాల్సింది అదే. ఈరోజు నేను ఓడిపోవచ్చు, ఖచ్చితంగా రేపు గెలుస్తా, నా లక్ష్యం వైపు వెళ్తా, ఎన్ని ప్రయత్నాలైనా చేస్తా. ఈరోజు నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు వస్తుంది. ఈరోజు నేను నిలబడలేకపోవచ్చు నా కాళ్ళ మీద నేను, కానీ ఏదో ఒక రోజు నిలబడతా, ఏదో ఒక రోజు గెలిచి చూపిస్తా. ఎవరికి చూపించేది? ఎవ్వరికి వద్దు. ఇంటి పక్కన వాళ్ళకి, ఇంటి పైన వాళ్ళకి, ఇంటి కింద వాళ్ళకి. ఎవడికి నువ్వు చూపించేది? 140 కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. నీ గెలుపు ఎవరికి కావాలి? ఇవన్నీ అహంకారం మాటలండి. నేను నిరూపించి చూపిస్తా అంటారు కొంతమంది. ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు. నీకు నువ్వు చూయించుకో నీ గెలుపుని. నీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్, నీ లోపల నీ ఉండే నీ అంతరాత్మను చూసావా? నీ అంతరాత్మ నిన్ను గౌరవించాలి. నీ అంతరాత్మ నిన్ను ఎందుకురా ఇట్లా చేస్తున్నావు, నువ్వు ఇంత సోమర్తనంగా ఏం సాధించకుండా బతుకుతున్నావు అని మన అంతరాత్మ మనల్ని ప్రశ్నించకూడదు. ఎప్పుడు మన అంతరాత్మ మనల్ని ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అలాగే నీ కుటుంబం, నీ దగ్గరైన వ్యక్తులు నీ గెలుపును చూసి ఆనందపడతారు. సో దాని మొత్తానికి మూలం ఎక్కడుందంటే, మళ్ళీ సబ్జెక్ట్కి వద్దాం. మొత్తానికి మూలం ఎక్కడుందంటే డిస్ట్రాక్ట్. పక్కదోవ పట్టొద్దు. డిస్ట్రాక్ట్ అవ్వకుండా వెళ్ళే మనుషులే సాధించగలుగుతున్నారు ఏదైనా సరే. నేను ఇంతవరకు రాగలిగాను అంటే ఖచ్చితంగా నా జీవితంలో కూడా కొంత అనుభవాలు ఉంటాయి. 30 సంవత్సరాలు నేను ఊరికినే పెరగలేదు కదా. ఈ 30 సంవత్సరాల్లో ఎంతో కొంత చూసి ఉంటాను కదా. చాలామందికి ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే, ఎవరైనా ఏదైనా ఒక మంచి మాట చెప్పాలంటే వాళ్ళు ఏదో ఒకటి సాధించి ఉండాలి, నువ్వేం సాధించినావు అని చెప్తావు అని అంటున్నారు. అది వాస్తవానికి తప్పండి. ఎవరు చెప్పినా సరే, ఒక మంచి మాట ఎవరు చెప్పినా సరే, అది మంచి అని మనకు అనిపించి అది మన జీవితానికి అప్లికేబుల్ అవుతుంది అనుకుంటే మనం తీసుకోవడంలో తప్పలేదు. ఈ దారిలో వెళ్ళమాకండి, ఈ దారిలో వెళ్ళండి, ఎందుకంటే ఈ దారిలో ముళ్ళులు ఉన్నాయని ఎవరైనా చెప్పారనుకో, నేను ఎందుకు పోతా, నువ్వేమైనా సచిన్ టెండూల్కర్ లాగా ఏమైనా సాధించినవా? నీ మాట నేను ఎన్నో, సచిన్ టెండూల్కర్ వచ్చి చెప్తేనే నేను వింటా అని చెప్పి అమలదారిలో పోతావా? అట్లా కాదు కదా విషయం. చెప్పిన విషయంలో నిజం ఉందా లేదా? నిజం ఉంటే అది మన జీవితానికి ఇప్పుడు అవసరమా అంటే అప్లికేబుల్ చేసుకోవాలి, అంతే. నిజం లేదనుకోండి జస్ట్ ఇగ్నోర్, అంతే. అంతేగాని ఏదో సాధించి చెప్పాలి, సాధించిన వాళ్ళు చెప్తేనే నిజాలు అని ఎప్పుడూ అనుకోవద్దు.
సో చాప్టర్ 3 యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్లో ఉండే పవర్ని మీరు ఉపయోగించుకోవాలి అంటే మీరు హెల్తీగా ఉంటారు, మీకు ఏం జరగదు, మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు, మీకంతా మంచి జరుగుతుంది అనే ఒక నిరంతరమైన పాజిటివ్ ఆలోచనల్ని మీరు కనుక ఫీడ్ చేస్తే ఆ సబ్కాన్షియస్ మైండ్ ఆ బలాన్ని మీ యొక్క బాడీలో ప్రతి ఆర్గానికి పంపిస్తుంది. దానివల్ల ఆరోగ్యం నిలబడుతుంది. దాని యొక్క అంతరార్థం అది. నేను ఆరోగ్యంగా ఉంటాను అని అన్నంత మాత్రాన ఆరోగ్యంగా ఎలా ఉంటారు అంటే దాని లాజిక్ ఏంటంటే నేను ఆరోగ్యంగా ఉంటాను, నాకేం కాదు, నేను బలంగా ఉంటానని మీరు అలా అనుకోవడం వల్ల ఆ మనసులో ఉన్న మీ ఆలోచనల శక్తి సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి ఆ సబ్కాన్షియస్ మైండ్ ఓకే ఇతను ఆరోగ్యంగా ఉండాలని బలంగా అనుకుంటున్నాడు కాబట్టి ఆ బలాన్ని అది ప్రతి ఆర్గానికి పంపించి దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది. అలా కాకుండా మీరు భయంగా ఉంటే ఆ ఎఫెక్ట్ కిడ్నీల మీద పడుతుంది, లివర్ మీద పడుతుంది. అలా కాకుండా యాంగ్జైటీ, కంగారు, ఆందోళన ఉన్నారంటే ఆ ఎఫెక్ట్ కూడా కిడ్నీల మీద, మన లంగ్స్ మీద పడుతుంది. కోపంగా ఫీల్ అయ్యారంటే, నిరంతరం ద్వేషంతో ఉన్నారంటే గుండె దెబ్బతింటుంది, రక్తం దెబ్బతింటుంది నిరంతరం ద్వేషంతో ఉంటాయి. సో వీటన్నిటికీ మూలం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆలోచనలో వస్తుంది. ఆలోచన ఎలాంటి ఆలోచన అయితే నువ్వు నాటుతావో నీ సబ్కాన్షియస్ మైండ్ అలాంటి ఆ మొక్కనే పెంచుతుంది. ఆ పెంచినప్పుడు దాని తాలూకు ఎఫెక్ట్ నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో చూజ్ ఆల్వేస్ రైట్, డోంట్ రాంగ్. మన స్నేహాన్ని కొన్నిసార్లు మనం ఎంచుకునే స్వేచ్ఛ మనకు లేకపోవచ్చు, మన తల్లిదండ్రుల్ని మనం ఎంచుకునే స్వేచ్ఛ మనకు లేకపోవచ్చు, భారతీయ సమాజంలో మన కులాన్ని కూడా మనం ఎంచుకునే స్వేచ్ఛ మనకు లేదు, మన మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ కూడా కొంతవరకు ఉంది కానీ కంప్లీట్గా లేదు. కానీ మన యొక్క నమ్మకాన్ని, మన సంకల్పాన్ని, మన ఆలోచనల్ని ఎన్నుకునే స్వేచ్ఛ మనకుంది. కొన్ని ఆలోచనలు వస్తాయి, వాటికి అటెన్షన్ ఇవ్వద్దు. ఎన్నుకోవడం అంటే దాని అర్థం నీకు నిరంతరం వచ్చే ఆలోచనల నుంచి మంచి ఆలోచనల్ని తీసుకోవడం అని అర్థం. చెడు ఆలోచనలు కలగవా? కొన్ని చెడు పరిస్థితులు చూసినప్పుడు కలగవంటే కలుగుతాయి, బట్ వాటి మీద నువ్వు దృష్టి పెట్టొద్దు. దృష్టి పెట్టకపోతే వెళ్ళిపోతాయి. ఆలోచనలు చుట్టాలు లాంటివి అనమాట. నువ్వు మర్యాద ఇస్తే ఉంటాయి, మర్యాద ఇవ్వకపోతే వెళ్ళిపోతాయి రెండో రోజు. సో మంచి ఆలోచనలనే సెలెక్ట్ చేసుకోండి. దానివల్ల మీకు సంకల్పం పెరుగుతుంది. ఆ సంకల్పంతో మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు అనుకున్నది సాధించడానికి కావాల్సిన శక్తి మీకు వస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ చాప్టర్ 4, ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. సో ప్రతి వ్యక్తి మీరు అనుకున్న లక్ష్యాల వైపు వెళ్ళాలని, మీరు వెళ్ళే దారిలో ఎక్కడా పక్కదోవ పట్టకుండా మీ లక్ష్యం వైపే మీరు వెళ్ళాలని, మీ ప్రయత్నం సఫలీకృతమై మీరు అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దట్ ఈస్ ఫర్ టుడే. మళ్ళీ మనం చాప్టర్ 4లో కలుద్దాం. నేను తెలుగువాణ్ణి, రాకింగ్ రవి. జై హింద్, జై భారత్.